श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये गुरवे शङ्करार्याय प्रतीचे ब्रह्मणे सदा नमो वेदान्तनलिनी बालसूर्याय योगिने। అధ్యయన భారతి శివపరివారం సహాధ్యాయులారా, అందరికీ సాదర సుస్వాగతము, ప్రణామాలు. మనము శంకర భగవత్పాద విరచిత సాధన పంచకం అనేటటువంటి మహద్గ్రంథంలో ప్రకరణ గ్రంథంలో 4 శ్లోకాలను విశదంగా అధ్యయనం చేసి ఉన్నాం. 4 శ్లోకాలు ఒక ఎత్తు, 5వ శ్లోకం ఒక ఎత్తు. ఈ 5వ శ్లోకము సాధనా పంచకానికి మకుటాయమానం. ఈనాడు మనము 5వ శ్లోకంలోని 7వ ఉపదేశాన్ని, అంటే వెరసి 39వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాము. రండి. Dear friends, we have been looking at the Sadhana Panchakam, the 5 verses each containing 8 upadesams, total 40 instructions, out of which we have completed 4 verses containing 32 instructions or inspirations. We have started closely looking at the 5th verse, which is the pinnacle verse. Today we are studying the 7th upadesam or instruction from the 5th verse. Please come along. सारूप्यं तव पूजने शिव महादेवेति संकीर्तने, सामीप्यं शिवभक्तिधुर्य जनता साङ्गत्य सम्भाषणे, सालोक्यं च चराचरात्मकतनुध्याने भवानीपते, सायुज्यं मम सिद्धमत्र भवति, स्वामिन् कृतार्थोऽस्म्यहम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव, ओंकाराय नमो नमः। वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम्, तेने शिष्य विधीयताम् अपचितिः, काम्ये मतिः त्यज्यताम्, पापौघः परिधूयताम्, भवसुखे दोषोऽनुसन्धीयताम्, आत्मेच्छा व्यवसीयताम्, निजगृहात् तूर्णं विनिर्गम्यताम्, संगः सत्सु विधीयताम्, भगवतो भक्तिर्दृढाधीयताम्, शान्त्यादिः परिचीयताम्, दृढतरं कर्मासु सञ्त्यज्यताम्, सद्विद्वानुपसृप्यताम्, प्रतिदिनं तत्पादुका सेव्यताम्, ब्रह्मैकाक्षरमर्थ्यताम्, श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्, वाक्यार्थश्च विचार्यताम्,
శృతిశిరః పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహేహమతిరుధ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైశ్వర్యముత్సృజ్యతాం. సాధన పంచకము 5వది ఆఖరిది అయిన శ్లోకము. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం తిహ భుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం. సహాధ్యాయులారా, ఈనాడు మనము ఈ 5వ శ్లోకంలోని 7వ ఉపదేశమైన ప్రారబ్ధం తిహ భుజ్యతాం అనే ఉపదేశాన్ని విశ్లేషించుకుంటూ అధ్యయనం చేద్దాం. ఫ్రెండ్స్, టుడే we will be looking at the 7th ఉపదేశం in the 5th verse, ప్రారబ్ధం త్విహ భుజ్యతాం. Come along. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. ప్రారబ్ధం త్విహ భుజ్యతాం. ప్రారబ్ధం తు ఇహ భుజ్యతాం అంటే ఇహ ఇక్కడ, ఈ శరీరంతోనే, ఈ లోకంలోనే, ఈ జన్మలోనే. ప్రారబ్ధం, దీన్ని పదచ్ఛేదన చేసుకుంటే ప్ర ప్లస్ ఆ ప్లస్ రబ్ధం. ప్రారబ్ధం, ప్రారబ్ధం, ప్రారబ్ధ కర్మల ఫలితం అనగా ఏ కర్మ ఫలాలనైతే అనుభవించాలని మనకు ఈ శరీరం కలిగించబడిందో అవి ప్రారబ్ధం. తు అయితే మట్టుకు, ఎందుకంటే సంచిత ఆగామి కర్మలను చెప్పారు, వాటికన్నా భిన్నంగా ఇవి మట్టుకు ఇహ ఇక్కడే, ఈ శరీరంతోనే భుజ్యతాం అనుభవింపబడును గాక. ఇక్కడే, ఈ శరీరంతోనే, ఈ లోకంలోనే, ఈ జన్మలోనే ప్రారబ్ధ కర్మ ఫలితములను మట్టుకు అనుభవించవలసి ఉండును. ఈ ఒక్క విధంగానే ఈ ప్రారబ్ధ కర్మని మనం నశింపచేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అసహజ మరణాన్ని ప్రయత్నించి పొందితే కూడా ఈ ప్రారబ్ధం నశించదు. మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఈ పాపంతో కలుపుకొని మరొక శరీరాన్ని పొందవలసి ఉంటుంది.
ఇక్కడ కూడా ఆయన పోయిన ఉపదేశంలాగే దీనిని ఒక ఆదేశంగాను ఉపదేశంగాను కూడా మనము గ్రహించవచ్చు. వస్తుస్థితిని బోధించే ఉపదేశం అంటే ఈ శరీరంతో ఇక్కడ జ్ఞాని ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పడం ఒకటి. లేదు, ఇక్కడే ఇది అనుభవం అవుతుంది అంటూ ఒక ఆదేశంగా కూడా చెప్పుకోవచ్చు. సంచిత ఆగామి కర్మలు జ్ఞానికి ఉండవని, అవి పూర్తిగా నశిస్తాయని మనము 37-38 సోపానాలలో విశ్లేషించుకున్నాం. మనకు 3 రకాల కర్మలు ఉంటాయి కదా, వాటిలో సంచిత ఆగామి పోగా మిగిలినది ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధ కర్మలు కూడా ఒకవేళ నశించే అనుకోండి, ఇక జ్ఞానికి దేహంతో మరి ఏం పని ఉంటుంది? కనుక ప్రారబ్ధము క్షయమయ్యే వరకు అది ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రారబ్ధాన్ని ఇక్కడ అనుభవిస్తారు. శేష జీవితంలో వారు ఇతరులను తరింపచేస్తూ సంచరిస్తూ ఉంటారు. ఇది మామూలుగా అర్థమయ్యేటటువంటి బోధన. దీంట్లో విశేషాంశాలు ఉన్నాయి, చూద్దాం. ప్రారబ్ధం త్విహ భుజ్యతాం ఇహ హియర్, ఇన్ దిస్ బర్త్, ఇన్ దిస్ బాడీ, ఇన్ దిస్ వరల్డ్. ప్రా ప్లస్ ఆ ప్లస్ రబ్ధం, ప్రారబ్ధం, ద కర్మఫలం which has given rise to this birth, this body and this life. 2. But unlike the other two, Sanchita and Agami, this has to be, that's why the word 2, Bhujyatam, has to be experienced and lived through here. This type of karma phala has to be enjoyed here itself. Experiencing and expending the prarabdha karma phala is the only way for it. Here, this is also both an instruction and a reason in a way. We learned in our step number 37 and 38 how the Sanchita and Agami karmas will be annulled for a jnani. Now the remaining one out of the 3 is the prarabdha karma. Supposing the prarabdha karma is also annulled, then there will be no purpose with the body for the jnani anymore. So, jnani uses the remainder of the life for Vishwakalyana. Until the prarabdha is exhausted by living through and experiencing, the jnani spends his remainder of life to uplift others. This is the very simple meaning of the Upadesham Prarabdham Tviha Bhujyatam. But there is more than what meets the eye. Let us see. మన శరీరాలకు వలె జ్ఞాని శరీరానికి కూడా కష్టము సుఖము ఉంటాయి. శరీరం అన్న తరువాత దానికి కష్ట సుఖాలు లేకుండా ఉండవు. జర అంటే వార్ధక్యము, రుజ అంటే ముసలితనము, దేహాంతము, ఇవన్నీ ఉంటాయి. ఈ 6 రకాల ఊర్ములు కదా, పుట్టుక నుంచి దేహాంతం వరకు ఈ షడ్భీరి ఊర్ములు అంటే 6 రకములైనటువంటి మార్పులు ఉండనే ఉంటాయి. జ్ఞాని కదా అని చెప్పి వారికి ఏ అనారోగ్యము రాకుండాను, వారు చనిపోకుండాను, ముసలితనం రాకుండాను ఉండదు కదా. అవన్నీ శరీరానికి సంబంధించినటువంటివి కనుక ఆ మార్పులు ఉంటాయి. అయితే ఇవి అనుభవించేటప్పుడు ఆ కష్ట సుఖాలను, లాభ నష్టాలను, ఆ శీతోష్ణాలను అనుభవించేటప్పుడు అవి జ్ఞానికి అంటవు. వారు నిర్వికారంగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. వీరు సదేహముక్తి లేక జీవన్ముక్తిని పొందినవారు, ఆత్మతత్వంలో లీనమైపోయినవారు. వారికి ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడము ఇలాంటివి ఏవి ఉండవు. ఈ శరీరము ఈశ్వరేచ్ఛ, ఈ ప్రారబ్ధాన్ని అనుభవించడమే అనే భావంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ జీవితాన్ని ఎంతో ఉపయోగంగా ఇతరుల మేలు కోసం వెచ్చిస్తూ ఉంటారు. మనకు ఇలాంటి జ్ఞానుల జీవిత చరిత్రలు ఎన్నో ఉదాహరణలు మనకు తెలుసు.
The Jnani, just like any of us, is afflicted with pain and gain. Disease, aging, decay do occur for them too, because these are the attributes or the changes of the body. There are 6 changes we know for the body, right from the birth to the death. All these do occur. Jnani has no attachment to either the pain or gain or sorrow or happiness or heat and cold, because they are living without any ID. Their ID has been dissolved and they are in the Purnatma. So they exhaust the Prarabdha passively and live through this life. These are called Jivan Muktas or Sadeha Muktas. The likes and dislikes of life are not for Jnani. They remember that this body is given as per Ishvara's will, and so they live through it, and then in the process they help all others to transcend this migration. Ahetuna anyan api tarayantaha. నేర్చుకున్నాం కదా. ఇక దీనిలో ఉన్న విశేషాంశాలను చూడాలి. భగవత్పాదుల వారి అద్వైత బోధన ప్రకరణ గ్రంథమైనటువంటి వివేక చూడామణిలో ప్రారబ్ధ విచారము అంటూ ఒక చాప్టర్ ఉన్నది. దానిలో 19 శ్లోకాలు 446 నుంచి 464 వరకు ఉన్న శ్లోకాలు ఈ ప్రారబ్ధం అంటే ఏమిటి, అది జ్ఞానికి ఎలా ఉంటుంది, జీవన్ముక్తునికి అనే విషయాలను ఆయన చాలా విశదంగా వివరించి ఉన్నారు. వాటిని మనము పరిశీలించవలసినటువంటి సమయం వచ్చింది. A detailed elucidation of prarabdha and how this is spent by the jnanis is extensively discussed in the Prakarana text of Advaita by Jagadguru Adi Shankaracharya. The text is Viveka Chudamani, and we find this discussion in the chapter on Prarabdha Vichara from 446 to 464. The time is now ripe to go deep into these verses and try and understand what Jagadguru is trying to explain us about the Jnani and the Prarabdha Karma. ప్రారబ్ధం త్విహపుజ్యతాం. జీవన్ముక్తునికి 3 మెట్లుగా చూడవచ్చు. మొదటి మెట్టు జ్ఞాని ప్రారబ్ధమును అనుభవించి తీర్చుకొనవలెను. అదే మనము ముందు స్లైడ్లో చెప్పుకున్నాం. ఇది సామాన్య దృక్పథంతో, సామాన్య దృష్టికోణంతో అజ్ఞాన ప్రకరణంలో చూస్తే అది. దానినే భగవత్పాదులు కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి జ్ఞాని శరీరమునకే ప్రారబ్ధము, అవి వారి ఆత్మకు అంటవు అంటూ జ్ఞాన ప్రకరణంగా బోధించారు. జ్ఞానంలో ఉన్నా కూడా వీరికి సవికల్ప సమాధి స్టేట్లో ఉంటూ ఇంకా దేవ జీవభావం ఉంటూ జీవాత్మ పరమాత్మ అనే భావంలో చూస్తున్నప్పుడు, అంటే మనము నేర్చుకున్నాం కదా షట్పది స్తోత్రంలో, ఆ పరమాత్మ భావంలో విలీనం అయ్యేంతవరకు కొంత ద్వైత భావం ఉంటుందని, అటువంటి ద్వైత భావనలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటారు. శరీరానికి ప్రారబ్ధం ఉంది కానీ జ్ఞానిని అంటవు. ఇక ఈ సవికల్ప సమాధిని దాటి నిర్వికల్ప స్థితిలో ఉన్నప్పుడు జ్ఞానికి పూర్తిగా ఏ విధమైనటువంటి శరీర తాదాత్మ్యము ఉండదు. అసలు జ్ఞాని తాను అంటూ ఒక వ్యక్తిగా
మరణించినట్లే. వారి అకౌంటు, కార్మిక్ అకౌంటు క్లోజ్ అయిపోయింది. సంచిత ఆగామి కర్మలు నశించిపోయాయి. అటువంటి స్థితిలో భగవత్పాదులు ఏంటంటున్నారంటే, జ్ఞాని శరీరానికి కూడా ప్రారబ్ధము ఉండదు అంటున్నారు. ఆత్మకు ఉండదు సరే, ఎలాగో ఆత్మను అంటుకో, శరీరానికి కూడా ప్రారబ్ధం ఉండదు అంటూ మనకు బోధిస్తారు. వివేక చూడమణిని చూడవలసి ఉంటుంది. ఇది 3వ అంతస్తు. అక్కడ జ్ఞాని నిర్వికల్పంలో, అద్వైతంలో, పరమాత్మ సాయుధ్యంలో ఉన్నారు. ఈ 3 స్థాయిలను మనము వివేక చూడమని శ్లోకాల ఆధారంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రారబ్ధం త్రిహ భుజ్యతాం ఫర్ ద జీవన్ముక్త. Normally, we all understand from the scriptures that Jnani needs to exhaust the prarabdha here in this body. This is the perspective of avidya or worldly perspective. This is how people around the Jnani will look at him. He is a Jnani, but he has to undergo the prarabdha. That is how we understand. The next level is the prarabdha is only for the Jnani's body, but the Jnani's Atma is never touched or tainted by any of the effects of the prarabdha. This is also a realized state, but the Jnani is in Savikalpa Samadhi. Still, there is still an element of slight separation between the Jivatma and the Paramatma. Total communion or nirvana has not yet occurred. At that stage, the prarabdha is for the Jnani's body only and not for the Atma. Now, the Jivan Mukta state, there is no prarabdha for the Jnani's body also. Anyway, it is not there for the Atma. For the Upadhi also, there is no prarabdha. Upadhi is the body. This is in the Nirvikalpa Advaita state, the oneness with the whole. The Jnani has merged totally without any identity. His karmic account is completely closed. As far as the karma phalas are concerned, Jnani is no more existing. He is dead. In such a situation, the prarabdha will not be there for the body also. This is discussed in Viveka Chudamani, and based on the understanding presented in Viveka Chudamani, we try to understand these 3 levels. Let us go further. So firstly, we will take the first step. జ్ఞానికి ప్రారబ్ధమును అనుభవించి తీరాలి. ఇది అజ్ఞాన ప్రకరణంలో, అంటే సామాన్య దృష్టికోణంలో, అవిద్యా భావనలో చూస్తున్న వారికి జ్ఞాని ప్రారబ్ధమును అనుభవించి తీర్చుకోవాలి అని తెలుస్తుంది. జ్ఞాని నీడ్స్ టు ఎగ్జాస్ట్ ప్రారబ్ధ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అవిద్య ఆర్ వరల్డ్లీ పర్స్పెక్టివ్. వాట్ ఈస్ దిస్? we will see. So firstly, we will take the first step. జ్ఞానికి ప్రారబ్ధమును అనుభవించి తీరాలి. ఇది అజ్ఞాన ప్రకరణంలో, అంటే సామాన్య దృష్టికోణంలో, అవిద్యా భావనలో చూస్తున్న వారికి జ్ఞాని ప్రారబ్ధమును అనుభవించి తీర్చుకోవాలి అని తెలుస్తుంది. జ్ఞాని నీడ్స్ టు ఎగ్జాస్ట్ ప్రారబ్ధ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అవిద్య ఆర్ వరల్డ్లీ పర్స్పెక్టివ్. వాట్ ఈస్ దిస్? we will see. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో బాణః పశ్చాత్తు గోమతౌ నాతిష్టతి ఛిన్నత్యైవ లక్ష్యం వేగేన నిర్భరం. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తః బాణః పశ్చాత్తు తు
గోమతౌ న తిష్టతి చినత్తి ఏవ లక్ష్యం వేగేన నిర్భరం. పులి అనే తలంపుతో బాగా అనుసంధానం చేయబడి తీవ్రముగా ప్రయోగింపబడినటువంటి బాణం ఉందే, శరము, గోమతౌ సత్యాం, గోవు అనేటటువంటి బుద్ధి కలిగిన వెంటనే, అంటే అది పులి కాదు గోవని తెలియగాని, పశ్చాత్ అంటే బాణము విడిచిపెట్టిన తరువాత న తిష్టతి ఆగదు, ఉపసంహరింప అలవి కాదు. లక్ష్యం దేనినైతే గురిగా పెట్టుకుని ఈ బాణం విడవబడినదో, నిర్భరం సహింప సాధ్యము కానుకుల, వేగేనా ఎంతో తీవ్రంతో, చినచ్చైవ తప్పక ఛేదించును. ముందు చెప్పుకున్నాం కదా, సంచిత కర్మ అంటే ఈ అంబుల పొదిలో ఉండే బాణాలని, ఆగామి కర్మ అంటే ఇక ముందు ఉపయోగించబోయే బాణాలని, ప్రారబ్ధ కర్మ అంటే ఎక్కుపెట్టి విడిచిపెట్టిన బాణమని. ఈ జీవితము విడిచిపెట్టిన బాణం వలె మనకు ఈశ్వరేచ్ఛచే ప్రసాదించబడింది. కాబట్టి ఎలా అయితే వెనక్కి తీసుకోలేమో, అది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ లక్ష్యాన్ని భేదించే తీరుతుందో, అలాగే ఈ శరీరం కూడా ప్రారబ్ధ కర్మ ప్రకారము అనుభవింపవలసినదే, దానిని ఆపే శక్తి ఎవరికీ లేదు అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రారబ్ధ కర్మ అవశ్యము అనుభవించాలి, దాన్ని భోగము చేతనే ప్రారబ్ధానికి నాశనం సంభవిస్తుంది అంటూ, ప్రారబ్ధం భోగతో నశ్యేత్ తత్వజ్ఞానేన సంచితం ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్వేషి ప్రియవాదినో అనే శృతివాక్యం. ప్రారబ్ధ కర్మ అనుభవముచే నాశనమవుతున్నది. తత్వజ్ఞానము వలన, పూర్ణాత్మ భావము వలన సంచితము క్షయమవుతున్నది. ఆగామి కర్మలు ఏ విధంగా నశిస్తాయో ముందు ఉపదేశంలో చూసి ఉన్నాం. ప్రారబ్ధం అనుభవంతోనూ సంచిత ఆగాములు నాశనం అవడం వలన ఈ విధంగా జ్ఞాని సర్వకర్మ నిర్ముక్తుడవుతున్నాడు. కనుక ప్రారబ్ధ కర్మ జ్ఞానోదయం అయిన వెంటనే నాశనం అయిపోదు, అది అనుభవించాలి అంటూ చెప్పారు. పెద్ద పులిగా భావించి సూటిగా విడిచిపెట్టినటువంటి బాణము అది పులి కాదు, అయ్యో ఆవు అని మధ్యలో తెలిస్తే మాత్రం ఆగుతుందా? పరిపూర్ణమైన వేగంతో వెళ్ళి గురుచుకొని ఆ ఆవు ప్రాణాలను తీయదు. ఆ దూరాన ఉండేది పెద్ద పులి, మిక్కిలి క్రూర మృగం, తప్పక చంపవలసిందే అంటూ విలుకాడు బాణం ఎక్కుపెట్టి సూటిగా వదిలాడనుకోండి. ఈ శరీరం కూడా ఆ విధంగా విడిచిపెట్టిన బాణం వంటిది. వదిలిన వెంటనే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదురుగా పులి కాదు, ఉన్నది ఆవు. అయ్యో ఆవే అంటూ ఆయన నాలుక ఖర్చుకుని ఆ బాణాన్ని దూసుకుపోకుండా ఉపసంహరించగలరా? ఇది ముక్త శరము అంటారు. లక్ష్యాన్ని భేదించే తీరుతుంది కదా. అదేవిధంగా మనము ఈ దేహాత్మభావంతో ఈ శరీరాన్నే అనుకొని భావాలు, ఉద్రేకాలు, కోరికలు, అలజడులు, ఆలోచనలు అనే బాణాలను ఎన్నో ఈ ప్రారబ్ధ కర్మ అనుభవంగా వదిలిపెట్టాం. జ్ఞాని కూడా అంతే. జ్ఞానం రావడానికి ముందు ఈ ప్రారబ్ధం అనుభవిస్తున్నారు కదా. ఈ వదిలిన బాణాలు ఎన్నో ఉన్నాయి కదా, ఈ జన్మ ఉంది కదా. ఇప్పుడు సత్యం తెలుసుకొని జ్ఞానం పొంది పూర్ణాత్మ భావంలో ఉన్నా కూడా అంతకు ముందు ప్రయోగించినటువంటి ఈ ప్రారబ్ధం అనే ఈ శరీరం యొక్క అనుభవాలు తప్పుతాయా అంటూ చెప్తున్నారు. ఇదే ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అనే శృతి వచనం. జ్ఞానోదయాత్ పురారబ్ధం కర్మజ్ఞానాన్ న నశ్యతి అదత్వా స్వఫలం లక్ష్యం ఉద్దిశ్య ఉత్కృష్టబాణవత్
లక్ష్యముద్దిశ్యోత్కృష్టబాణవత్. కర్మ జ్ఞానోదయాత్ పురా ఆరబ్ధం కర్మ జ్ఞానాత్ నశ్యతి. అదత్వా స్వఫలం లక్ష్యం ఉద్దిశ్య ఉత్కృష్టబాణవత్. జ్ఞానోదయాత్ పురా, ఆత్మజ్ఞానము కలుగుటకు పురా అంటే ముందు, ఆరబ్ధం కర్మ, ప్రారంభించబడినటువంటి కర్మ అంటే ప్రారబ్ధ కర్మ, జ్ఞానాత్ బ్రహ్మజ్ఞానము వలన, పూర్ణాత్మ స్థితి వలన, లక్ష్యం ఉద్దిశ్య లక్ష్యమును భేదింపతగిన దానినిగా ప్రయోగించబడిన ఉత్కృష్ట బాణవత్ విడవబడిన శరము వలె స్వఫలం భేదన ఫలరూపమును సుఖదుఃఖ రూప ఫలితములను అదత్వా కలుగజేయక నశ్యతి నశించదు. విడవబడిన బాణము ఉపసంహరింప సాధ్యము కానటుల ప్రారబ్ధ కర్మ దాటను ఎవరికీ శక్యము కాదు. వేదాంత పరిభాషను అనుసరించి అజ్ఞాన జన బోధనమునకై అంటే అజ్ఞాన ప్రకరణంలో ప్రారబ్ధ కర్మను అవశ్యము అనుభవింపవలయును అని సదృష్టాంతంగా భగవత్పాదులు ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఆత్మ ఒకప్పుడు పుట్టనే లేదు, దానికి మరణము లేదు. ఆ పరవస్తువు నిష్క్రియము, నిర్వికారము, నిశ్చలము. ఇట్టి పూర్ణ సర్వాతీత స్థితిలోనున్న వారికి ఏదియూ లేదు, అంతయు పరబ్రహ్మమే. ప్రారబ్ధ కర్మ వ్యవహారము కూడా నిజానికి లేదు, రాబోయే. కాబట్టి తనచే పూర్వజన్మ కర్మలు, పుణ్యములు, పాపములు గాని తెలిసి గాని తెలియక గాని చేయబడినవన్నీయును ప్రారబ్ధ రూపమున ఫలాల్ని కలుగజేస్తున్నాయి. అగ్ని తెలియక తాకినను తెలిసి తాకినను కాల్చుచున్నది కదా. చేదు ఫలము తెలిసి భక్షించినను తెలియక భక్షించినను చేదు నొసగుచున్నది కదా, చేదుగానే ఉంటుంది కదా. జ్ఞానోదయానికి ముందుగానే శరీర నిర్మాణానికి మూల కారణమైనటువంటి కర్మ ఆ జ్ఞానం చేత ఫలాలు ఇయ్యకుండా ఎలా ఉంటుంది? గురిచూచి సూటిగా కొట్టిన బాణము వలనే కదా అంటున్నారు. మనం చెప్పుకున్నాం కర్మలు 3 రకాలని, సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని. ఈ సంచితము, ఆగామి ఏ విధంగా జ్ఞానికి నాశనం అవుతాయో కూడా విశ్లేషించుకున్నాం. జ్ఞానోదయంతో సంచితం పూర్తిగా పోతుందని, ఆగామి ఉండదని తెలిసిన పిదప మనం ప్రారబ్ధ ఫలాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నాం. ఇది జ్ఞానానికి పూర్వమే ఫలానుభవం చేయించడానికి బయలుదేరినటువంటిది. ప్రతి వ్యక్తికి ప్రారబ్ధమే శరీరంగా ఏర్పడుతుంది. తల్లి గర్భం నుంచి కాటికి చేరేదాకా ప్రారబ్ధమే అన్ని పనులు చేయిస్తుంది. ఇది జ్ఞానోదయంతో మార్చబడేది కాదు. దీన్నే జీవితం అంటారు. ఈ జీవితంలో ఒక్కొక్కరికి ఒకానొక వయస్సులో జ్ఞానోదయం కావచ్చు, కాకుండా అజ్ఞానంలోనే ఉండవచ్చు. ఆచార్య శంకరులకు 8వ ఏట, వివేకానందునికి 24వ ఏట, బుద్ధ భగవానునికి 42వ ఏట, రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకు పిన్న వయస్సులోనే జ్ఞానోదయమైంది. కానీ ఈ జ్ఞానోదయానికి ముందే ప్రారబ్ధము తన పనిని తాను చేస్తూ వచ్చింది. ఆ తల్లి గర్భంలో పిండానికి రూపం ఏర్పడగానే ప్రారబ్ధం మొదలైందన్నమాట. అతడి కర్మ ఆ శరీరం అనే బాణాన్ని ఎక్కుపెట్టి విడిచిందన్నమాట. అది కాటికి చేరేదాకా ప్రారబ్ధం వెంబడిస్తూనే ఉంటుంది. ప్రారబ్ధమే శరీరము కనుక ఆ శరీరంతోనే ప్రారబ్ధము నశిస్తుంది. జ్ఞానము లేని వారికి తిరిగి సంచిత ఆగాములు ఉంటాయి కాబట్టి మళ్ళీ జన్మ వస్తుంది. జ్ఞానికి పునర్జన్మ ఉండదు. యోగి విషయంలో అతడు శరీరంతో తాదాత్మ్యం చెందడు కనుక దానంతట అది జీవిస్తూ ఉంటుంది. ఆ శరీరం సుఖదుఖాలు శరీరానికి ఉన్నప్పటికీ అవి యోగిని బాధించవు. అతడు తాను వేరు శరీరం వేరు అనుకునేవాడు కనుక లోపల ఈ ప్రారబ్ధాన్ని చూసి నవ్వుకుంటాడు. మనమేమో నానా అవస్థలు పడుతూ ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తాం. ఇక్కడ రమణ మహర్షి గారి కథ ఒకటి ఉంది.
ఆయనతో ఒక జిజ్ఞాసు సంభాషణకు కూర్చున్నప్పుడు రమణ మహర్షి గారికి క్రానిక్ అల్సర్ పెయిన్ ఉండేదట. ఆ పెయిన్, కడుపు నొప్పి వచ్చింది. ఆయన తన భుజం మీద ఉన్నటువంటి తువ్వాలను తీసి ఆ ప్రక్కగా పెట్టారు. ఈయనతో మాట్లాడుతున్నంతసేపు ఆ తువ్వాలు అలా నిల్చుకుంటూ చుట్టుకుంటూ ఉందిట. ఈయనతో మాట్లాడడం అయిపోయిన తరువాత ఆ జిజ్ఞాసు భక్తుడు అడిగాట, ఏమిటి మీరు అక్కడ పెట్టినటువంటి తుండు నాతో మాట్లాడుతున్నంతసేపు అలా నిల్చుకుంటున్నది అంటే, అది నా కడుపు నొప్పి, దాన్ని తీసి ఆ పక్కన పెట్టాను. మీతో మాట్లాడేదానికి వీలు లేకుండా అవుతుందని ఆ కడుపు నొప్పి తీసి ఆ పక్కన పెట్టాను, అదే అక్కడ అలా నిల్చుకుంటోంది అన్నారట. అయితే స్వామి, ఎలాగో తీసి పక్కన పెట్టారు కదా, దానిని మళ్ళీ మీరు తీసుకోవడం ఎందుకు, ఆ కడుపు నొప్పిని అలా వదిలేయచ్చు కదా అంటే, అది సాధ్యపడదు నాయన, అది ప్రారంధము, అనుభవించి తీరుతుంది. నేను నీతో మాట్లాడడం అయిపోయిన వెంటనే అది మళ్ళీ నన్ను చేరుకుంటుంది. ఇది ప్రారంధ కర్మ అనుభవించడం అంటే. దీనికి మనం చాలా కామన్గా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనకు 103 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రోజు ఎంతో ముఖ్యమైనటువంటిది, ఒక పరీక్ష ఏదో రాయాలి, లేదా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఒక ఆపరేషన్ చెయ్యాలి, ఒక ముఖ్యమైన కార్యం ఉంది. ఈ 103 డిగ్రీల జ్వరము మనకు ఆ పని తీరే వరకు, పూర్తిగా శాంతం దాన్ని ముగించే వరకు ఈ జ్వరము మనల్ని తాకుతుందా? జ్వరము ఉన్నా కూడా దాని తాలూకా ఉద్ధృత మనకు తెలుస్తుందా? తెలియదు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ పని అయిపోయిందో అప్పుడు తెలుస్తాయి ఒళ్ళు నొప్పులు, విపరీతమైన జ్వరము అన్నీ కూడా. ఇంచుమించు జ్ఞాని కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితిలో ప్రతి సెకండు జీవిస్తారు కాబట్టి, వారు తాదాత్మ్యంలో ఉంటారు కాబట్టి, ఆత్మతత్వంలో లీనమై ఉన్నారు కాబట్టి వారికి శరీర ధర్మాలు అంటుకోవు. నిదిధ్యాసనశీలస్య బ్రహ్మ ప్రత్యయైర్యతే బ్రవీతి శృతిరేతస్య ప్రారబ్ధం ఫలదర్శనాత్. నిదిధ్యాసనశీలస్య బ్రహ్మ ప్రత్యయః ఈర్యతే బ్రవీతి శృతి ఏతస్య ప్రారబ్ధం ఫలదర్శనాత్. సర్వదా నిదిధ్యాసనశీలస్య, సర్వదా స్వస్వరూప పరబ్రహ్మను సాక్షాత్కరించుకుంటూ ధ్యానమును శీలించేటటువంటి సమాధి నిష్ఠునికి బ్రహ్మ ప్రత్యయ, పరబ్రహ్మ విజ్ఞానము, స్వస్వరూప స్థితిని సిద్ధించుకునే పరబ్రహ్మ సాక్షాత్కారము ఈర్యతే చెప్పబడుతున్నది. ఏతస్య ఇట్టి స్వానుభవ బ్రహ్మజ్ఞానికి, పూర్ణాత్మ స్థితిలో ఉన్నవారికి ఫలదర్శనాత్, ఇహజన్మకృత కారణభూత కర్మాచరణ వారికి లేకపోయినా, ఆగామి కర్మల ఫలితము వారి పట్ల లేకున్నా కూడా ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. వారికి ఏ కష్టమో అనారోగ్యమో కలగడం చూస్తూ ఉంటాం. ప్రారబ్ధం పూర్వజన్మ నుండి అనుసంబంధమైనటువంటి ఫలోన్ముఖమైనటువంటి కర్మ ఫలకారణం మగుచున్నదని, అందుచేతనే అది నశించునని, ఆ ప్రారబ్ధమే వారిని ఇప్పుడు స్పృశించినదని శృతి వేదము బ్రవీతి వచించుచున్నది. సర్వదా నిధిధ్యాసనాపరుడై ఇతర చింతన లేక స్వాత్మరూపంలో పూర్ణాత్మభావంలో ఆ పరమాత్మను సాక్షాత్కరించుకొని సమాధిని శీలించేటటువంటి మహాయోగియగు బ్రహ్మజ్ఞానికి పరబ్రహ్మ జ్ఞానము ఉంటుంది. అయితే వారు ఏవో అనుభవాలను, సుఖ దుఃఖాలను, అనారోగ్యాలను పొందుతున్నట్టు కనపడడానికి కారణము వారి ప్రారబ్ధము అంటూ శృతి చెప్తోంది. ధ్యానాన్ని నిత్యము అభ్యాసం చేసి నిపుణుడైనటువంటి ఇటువంటి జ్ఞానికి కూడా ఇంకా ఇప్పటికీ బాహ్యానుభవాలు పొందడం మనకు కానవస్తుంది. అలాంటి వారికి సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తున్నందున శృతులు అది వారి ప్రారబ్ధ కర్మ అంటున్నాయి. ధ్యానం
సవికల్ప సమాధిలోనే కనుక ఆ ధ్యానం ముగియగానే దేహాది భావాలు మెదులుతూ ఉంటాయి. పూర్వ కర్మానుసారం సుఖ దుఃఖాలు తప్పవు. శరీర ధ్యాస పోతేనే కానీ అవి వదలవు. అందువల్ల నిర్వికల్ప సమాధి ఆ సుఖ దుఃఖాలు అంతమవుతాయి. అంతవరకు ఈ శరీర అనుభవాలు కొంతవరకు తెలుస్తూ ఉంటాయి అన్నది ఈ శ్లోకంలో తెలుస్తోంది. సుఖాద్యనుభవో యావత్ తావత్ ప్రారబ్ధమిష్యతే ఫలోదయ క్రియాపూర్వో నిష్క్రియో నహి కుత్రచిత్. యావత్ సుఖాద్యనుభవ తావత్ ప్రారబ్ధం ఇష్యతి ఫలోదయ క్రియాపూర్వ నిష్క్రియ నహి కుత్రచిత్. యావత్ అంటే ఎంతవరకు సుఖాద్యనుభవ సుఖ దుఃఖాదుల అనుభవం ఉండును తావత్ అంతవరకు ప్రారబ్ధం ప్రారబ్ధ కర్మ ఇష్యతే అంగీకరింపబడుచున్నది. ఫలోదయ ఫలప్రాప్తి క్రియాపూర్వ కర్మయే ముందుగా గలది. కారణముకు కర్మచే కార్యముకు ఫలం కలుగుతోంది కదా. తథాహి అది యుక్తమే. కుత్రచిత్ ఎచ్చోటను నిష్క్రియ కర్మ లేనిదే నా ఫలం ఉండదు కదా. కారణము లేక కార్యము మట్టి లేక కుండ కలుగనట్టులా, మేఘాదులు లేక వర్షము కలుగనట్టులా కారణము లేనిదే కార్యము ఉండదు. అనుభవిస్తున్నటువంటి కర్మ ఫలితములకు కారణము ప్రారబ్ధమే. ప్రారబ్ధము యొక్క అవధిని ఇక్కడ చెప్తున్నారు. ఎంతవరకు అయితే సుఖ దుఃఖాది అనుభవాలకు లోనవుతూ ఉంటారో అంతవరకు ఈ ప్రారబ్ధ కర్మ ప్రతీయమానమగుచున్నది అంటూ చెప్తున్నారు. యత్ర యత్ర శరీరం విద్యతే తత్ర తత్ర సుఖ దుఃఖాద్యనుభవః వర్తతే. యత్ర యత్ర ధూమః వర్తతే తత్ర తత్ర వహ్నిర్విద్యతే ఇతివత్. ఎక్కడెక్కడైతే పొగ కనిపిస్తోందో అక్కడ అగ్ని ఉండడానికి అవకాశం ఉన్నట్లు, అదే తీరున శరీరం ఉన్న చోట ఎలా ఎత్ర ఎత్ర శరీరం విద్యతే తత్ర తత్ర అక్కడక్కడ సుఖ దుఃఖాది అనుభవ వర్తతే. ఉపాధి ఉన్నంత వరకు సుఖ దుఃఖాదుల అనుభవము ఉండియే ఉంది అంటూ శాస్త్రం చెప్తోంది. క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని తథైవ విద్వాన్ రమతే నిర్మలో నిరహం సుఖీ. ఆకలి, దప్పిక, శరీరంలో ఉన్నటువంటి నలత గమనించకుండానే బాలుడు చక్కగా ఆటబొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. తల్లి ఎంత పిలిచినా అన్నానికి కూడా రాడు. అదేవిధంగా విద్వన్మణి అయినటువంటి ఈ జీవన్ముక్తుడు నిర్మలంగా ఈ శరీర లక్షణాలను పట్టించుకోకుండా, ఏ విధమైనటువంటి అహంభావము లేకుండా సుఖంగా ఆ బాలుడు ఆడుకుంటున్నట్టుగా రమతే జీవిస్తూ ఉంటాడు, వాటిని అనుభవిస్తూ ఉంటాడు అంటూ చెప్పారు. ఇక్కడితో ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుందాం. మిగిలిన 2 అంతస్తులను వివేక చూడామణి ఆధారంగా మరికొన్ని శ్లోకాలతో వచ్చే వారం విశ్లేషించుకుందాం. ఒక్కసారి ఈనాటి ప్రార్థనా వాక్యాలను పఠించుకుంటూ ఇంతటితో ముగించుకుందాం. శ్రీ వేదవ్యాసుల వారి బ్రహ్మానుసంధానం. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాదీన్ వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటిదోషం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కామాదీన్ నాశయేత్ క్షణాత్. అహం బ్రహ్మాస్మి,
నేను పరబ్రహ్మను అనే విజ్ఞానము, పూర్ణాత్మ భావము, బుద్ధి వ్యాధిని, చిత్తబంధమును, చిత్తవృత్తిని, సంకల్పములను, కోటి దోషములను, మనసులో వ్యాధి రూపంలో ఉన్నటువంటి బంధ రూపమైనటువంటి, ఆవరణ రూపమైనటువంటి, వృత్తి రూపమైనటువంటి, సంకల్ప రూపమైనటువంటి, చిత్త రూపమైనటువంటి మూలమైన అజ్ఞానాన్ని నిశ్శేషంగా నాశం చేస్తుంది అంటూ ఈ మంత్రాల తాలూకా తాత్పర్యం. అటువంటి విజ్ఞానము కోటి దోషం వినాశయేత్, అజ్ఞానజన్య కోటి దోషాలను కామాదీన్ నశయేత్ క్షణాత్, కామాదులను ఉన్మూలంగా కూకటి వేళ్లతో నశింపచేస్తున్నదని భావం. ఈ అహం బ్రహ్మాస్మి మంత్రోయం అనేటటువంటి వీటిని మనందరము దినము పఠించుకొని మనస్సుకు పట్టించుకుందాం. కేవలం తుర్య రూపోస్మి తుర్యాతీతోస్మి కేవలః సదా చైతన్య రూపోస్మి చిదానందమయోస్మ్యహం. ఆ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంచే పూర్ణాత్మస్థితుడైన జీవన్ముక్తుడు నేను కేవల తుర్యరూపుడను, తుర్యాతీత కేవల పరబ్రహ్మను, సర్వదా చైతన్య రూపుడను, చిదానందమయుడను అనే భావంలో పరమాత్మలో విలీనమవుతున్నారు. నిర్వికల్ప స్వరూపోస్మి నిరిహోస్మి నిరామయ సదా చాసంగ రూపోస్మి నిర్వికారోహమవ్యయ. నిర్వికల్పుడును, నిరీహుడును, నిరామయుడును, అసంగుడును, నిర్వికారుడును, అవ్యయుడును అయి అటువంటి ఆత్మజ్ఞానం. సదైకర స్వరూపోస్మి సదా చిన్మాత్ర విగ్రహ అపరిచ్ఛిన్న రూపోస్మి అఖండానందరూపవాన్. సర్వదా ఏకరూపుడను, చిన్మాత్రాకారుడను, అపరిచ్ఛిన్నుడను, ఆనంద స్వరూపుడను అగుచున్నాను అనే అనుభవాన్ని కలుగజేస్తుంది. ఇదియే జీవన్ముక్త స్థితి. ఇదియే అహం బ్రహ్మాస్మి అనే వేదవ్యాసుల వారి బ్రహ్మానుసంధానం ప్రకరణంలో ఉపదేశం. ఓం శ్రీ పరమాత్మనే నమః. సర్వం ఆ పరమాత్మకు సమర్పించుకుందాం. స్వస్తి.